చాలామందికి తెలిసే ఉండొచ్చు. రజిత గారికి ఇద్దరు కవల పిల్లలు, అమేయ, అనన్య. అమేయ అమ్మాయికి పెళ్ళయింది, ఆమె యుఎస్లో ఉంటుంది. అనన్య డాక్టర్ చదువుతోంది. ఈ సంఘటన అప్పుడే జరిగింది. నాకు చిన్నప్పుడు వాళ్ళు 6th క్లాస్ ఉండగా నాకు బాగా గుర్తు. వీళ్ళు ఎప్పుడో క్లాస్ రూమ్లో ఎక్కడో ర్యాంక్ వెనక 10th 11th ర్యాంక్ ఉంటే ఒక్క నెల రోజులు చెప్పినట్లు పాటించి 41 days కరెక్ట్ 40 days అది ప్రాక్టీస్ చేసి దే కేమ్ టు 2nd ర్యాంక్. అది ఫస్ట్ ఈ పాప 40 days ఫుల్ కంప్లీట్ చేసింది. సో షీ స్టూడ్ ఫస్ట్. పెద్ద పాప ఒక 1-2 days తక్కువ చేసింది. సో షీ హ్యావ్ కమ్ లైక్ టు సెకండ్ ర్యాంక్. వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలియడం కాకుండా అమ్మాయి డాక్టర్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాసే ప్రతిసారి ముందు నాతో మాట్లాడేది. ఎగ్జామ్ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి. స్టెప్ 1 బెంగళూరులో రాసినప్పుడు కూడా మీతో మాట్లాడింది. నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేసేది ఏంటంటే, పిల్లలు అంత పెద్ద అయినా మీకు దూరంగా ఉండి పెద్ద చదువులు చదువుతున్నా కల్చర్ని కానీ పెద్దవాళ్ళు నేర్పించిన మార్గాల్ని కానీ వదలకుండా ఆ నమ్మకాన్ని ఎలాగే మెయింటైన్ చేశారు. అయితే ఇవాళ నాకు బాగా మీ ప్రతి కన్నీటి బొట్టులో వాళ్ళ జ్ఞాపకాలు దొరలడం నేను స్పష్టంగా చూస్తున్నాను. నాకంటే వాళ్ళని దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరు ఉండరేమో. అందుకే నాకు మీ బాధ స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మాట్లాడిన ప్రతిసారి ఆ జ్ఞాపకం గుర్తొస్తుంది. అయితే ఎంత గొప్పదో మీ అమ్మాయి మీకు గుర్తొస్తూ దాంతోపాటు లేదే అన్న విషయం కూడా గుర్తొస్తుంటుంది. కాబట్టి ఈ బాధ కలుగుతూ ఉంటుంది. ఒకవేళ మీ టాలెంటు, మీ క్యాపబిలిటీ మీ అమ్మాయికి బాగా తెలుసు. నా స్థానంలో మీ అమ్మాయి ఉండి మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తూ ఉంటే అది నేనేస్తే, అమ్మా నాలాగే చాలామంది బాధతో ముందుకు వెళ్ళకపోవటం వల్ల వాళ్ళే కాదు వాళ్ళ చుట్టూ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు కానీ ఆ బాధలో భాగమవ్వలేరు పూర్తిగా. కానీ ఆ బాధ వల్ల మిగతా వాళ్ళు కూడా ఆగిపోయి ఉంటారు. నువ్వు నా ద్వారా ఇట్లాంటి బాధను అనుభవిస్తూ ఆ బాధలోనే చాలా కాలం గడిపే వాళ్ళకి బాధ నుంచి ఎలా బయటపడాలో మీ అనుభవం ఏం చెప్తుందో, ఎట్లా బయటపడతారో మీరు ఎలా చెప్తారు? మీ అమ్మాయి అడుగుతాను. చాలా ఫైట్ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి మనిషికి ఒక బాధ్యత అయితే ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ఒక తల్లి అనుకుంటే ఇంకొక పిల్లలు అయి ఉండొచ్చు, లేకపోతే భర్త అయి ఉండొచ్చు, తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, తన తోడబుట్టిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఒక బాధ్యత ఉంటుంది. అదే భర్త అయితే, తండ్రి అయితే ముందుకు తీసుకెళ్ళాలి, పిల్లలైనా ముందుకు తీసుకెళ్ళాలి. అయితే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే, నా పరంగా నేను బయటికి రావడానికి కారణం ఏంటి అంటే, మనిషి జన్మ ఒక బాధ్యతను గుర్తు చేసుకోవడం జరిగింది. ఎలా అయితే మా పాపకి ఇలా జరిగిన తర్వాత పాప గురించి చెప్తున్నప్పుడు నేను ఖచ్చితంగా సమాజానికి ఇలా చేస్తున్నాను వీడియోస్ పరంగా. వీలైనంత వరకు చారిటీలలో చేశాము. కానీ నా కూతురు అంత చిన్న వయసులో కూడా ఒక వీడియో నా దగ్గర ఉంది, వాళ్ళ ఫ్రెండ్ షేర్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్కి ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ కడుతూ ఏమనిందంటే, ఆ వీడియో ఉందండి, వాయిస్ నేను మీకు వినిపిస్తాను. ఐ విష్ ఆల్ యువర్ నెగటివ్ థింగ్స్ కమ్ టు మీ, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అని ఏ ప్రాణి చెప్తుంది ఒక్కసారి మీకు వినిపిస్తాను నేను ఇప్పుడు. అంత సెల్ఫ్లెస్ ఎట్లా ఉండిందా అమ్మాయి అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అని పాజ్ ఇచ్చినకుండా ఒక ఎగ్జామ్ లక్ మాత్రం నాకు కావాలి. మా అమ్మ షీ విల్ బీ విషింగ్ మై సక్సెస్, అదర్వైజ్ ఆల్ యువర్ నెగటివ్ బ్యాడ్ లక్ షుడ్ కమ్ టు మీ. సేమ్ వర్డ్స్ అండి. నీ బాధను నేను క్యారీ చేస్తాను, నీ బాధను నాకు ఇచ్చేసేయి, నువ్వు హ్యాపీగా ఉండు అని కడుతుందండి మా పాపకి. అండ్ టుడే షీ ఈస్ డూయింగ్ మెడిసిటీలో పీజీ జాయిన్ అయింది, పల్మనాలజీ. ఆ వీడియో నాకు పంపించినప్పుడు అసలు నా కూతురు నిజంగా చెప్తున్నాను
ప్రౌడ్ మదర్గా ఒక దేవుళ్ళు నా దగ్గర పంపిస్తే నేను మోసి ఇన్ని రోజులు నేను దేవకి అనుకున్నా, అంటే ఒక పిల్లని కన్ని పెంచాను అనుకున్నాను, కానీ కాదు, యశోదనేమో ఆ అమ్మాయిని నేను కృష్ణుడుగా తయారు చేశాను. చిన్నప్పుడు రాధాకృష్ణులు వేశాను మా పాపల ఫోటో. చిన్నప్పుడు కృష్ణుడిలాగానే మాయ చేసి వెళ్ళింది నన్ను. సో నేను అంతవరకే ఆమె నాకు చీర్ లీడర్గా పనిచేసింది అన్న విషయం మీరు నా మెసేజెస్ నా ఇన్స్టాలో ఫాలో అయితే తెలుస్తుంది. ద వే షీ యూస్ టు రైట్ అబౌట్ మీ, నా గురించి రాస్తూ ఎప్పుడు ఉమెన్స్ డేకి మదర్స్ డేకి ఎప్పుడు ఏదో రకంగా నన్ను ఏదైనా ఛాలెంజెస్ వస్తే, అమ్మా నువ్వు చాలా పవర్ఫుల్ అమ్మా, స్ట్రాంగ్ గుడ్ ప్లేయర్ అమ్మా, లేకపోతే నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఇస్తారు కదా, అందుకని దేవుడు లైక్స్ యూ అని చెప్పే పాప నాతో ముందు రోజు కాల్ చేసినప్పుడు కూడా థ్యాంక్ యూ అమ్మ ఇంత మంచిగా పెంచినందుకు, రామరామేతి అనే శ్లోకం నేను నేర్పిస్తే అది అక్కడ చెప్పి నాకు వీడియో కాల్ చేసి ఆ రాముడి డిపిక్షన్ చూపించినప్పుడు థ్యాంక్ యూ అమ్మ ఇంత మంచిగా పెంచినందుకు దేవుడికి దగ్గరగా అని చెప్పింది. నాకు అసలు సో నేను అందరికీ మీరు అడిగిన క్వశ్చన్కి, ఎందుకంటే నేను మధ్యలో లాస్ట్ అయిపోతున్నా, మా పాపతో ట్రావెల్ అయిపోతుంది నా మెమరీ, అట్లా తప్పదండి. బంధము వేరు, బాధ్యత వేరు. బంధము ఉన్నన్ని రోజులు బాధ్యతతో నిర్వర్తిస్తున్నాము అందరం. బంధాలు ఎదురుగా కనిపిస్తున్నాయి, బాధ్యతలు నిర్వర్తిస్తున్నాము. బంధం కనిపించకుండా పోయినా మీ బాధ్యతను మాత్రం విస్మరించకూడదు. మనిషి రూపంలో మనం పుట్టింది ఖచ్చితంగా ఒక మనిషికి కాకపోతే ఒక మనిషికైనా హెల్ప్ అవ్వడానికి. అది సమాజపరంగా అక్కర్లేదు, ఫ్యామిలీ పరంగా అయి ఉండొచ్చు. సో ఆ ఫ్యామిలీ పరంగా నేను ఈరోజు బయటపడడానికి చాలామంది అండి, అసలు నేను నా 30 ఏళ్ళు అంటే నాకు ఒక చదువు అయిపోయి పెళ్ళైపోయిన తర్వాత 30 yearsలో జర్నీలో ప్రతి ఒక్క అంటే నేను చదివినప్పుడు 6th క్లాస్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ కూడా రావడం జరిగింది, నాతోటి ఉండడం జరిగింది. వచ్చి పోవడం కాకుండా నా కమ్యూనిటీ వాళ్ళు అవ్వనివ్వండి, మీరు చూశారు నా ఫ్యామిలీ అవ్వనివ్వండి, మైనంపల్లి హనుమంతరావు గారు మా కజిన్ అయ్యానండి. అంటే లైక్ ఆల్ దీస్ డేస్ దే వర్ లైక్ అ పిల్లర్స్. అసలు చూడండి నా వ్యూవర్స్ కూడా నా పక్కన ఎలా ఉన్నారు. సో అసలు ఈ ఫ్రెటర్నిటీలో నేను చేస్తున్న ఈ ఫ్రెటర్నిటీలో ఏదైతే ఈ మోటివేషన్ కానీ ఇన్స్పైరింగ్ కానీ మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు చాలామంది తెలీదు, అంటే ఫేస్ టు ఫేస్ పరిచయాలు లేకున్నా వాళ్ళందరూ ఆల్ ద వే వచ్చి ఇంటికి పలకరి, అంటే ఒక హ్యుమానిటీ ఇంకా ఉంది అనడానికి ధైర్యంగా నేను ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఏదో ఏమీ లేదు అని నేనేదో నడుము కొట్టుకుని ఈరోజు నేను కొత్తగా చేసేది ఏమీ లేదు, బట్ నేను వాళ్ళతో పాటు ఒక మనిషిగా మాత్రమే ప్రయత్నిస్తున్నాను అనడానికి మాత్రం ప్రతి ఒక్కళ్ళ విష్ అయితే ఉందండి. ప్రత్యక్షంగా ఉంది, పరోక్షంగా ఉంది. సో ఎవరైతే చుట్టుపక్కన ఇలాంటి నాలాగా ఉండే వాళ్ళకి మీరు అడిగారు ఫస్ట్ క్వశ్చనే, ఏం చేస్తే మీకు బాగుంటుంది అన్నారు. ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి స్పేస్ అవసరం ఉంటుంది, కొంతమందికి మాట్లాడితే ఇష్టంగా ఉంటుంది, కొంతమందికి పక్కన ఉంటే సరిపోతుంది. ఆ పక్కన ఒక మనిషి ఉన్నాము అని చెప్పడము అనేది నిజంగా కూడా ఈరోజు నేను జీవితంలో మీరు ఏం పొందారు, ఏం సంపాదించారు అని ఒక మాట అడిగితే మాత్రం ఎన్నలేని ప్రేమ, ఎన్నలేని ఆదరణ, అంటే ఒక కొలమానం లేదండి. నిజంగా కూడా ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్.